హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం సాధారణ భక్తురాలిలా ఆలయ పరిసరాల్లోని దుకాణాలని సందర్శించి ఓ షాపులో గాజులు వేయించుకున్నారు. గతంలో తన అత్తమ్మతో కలిసి వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. కోరమీసాల మల్లన్న దర్శించుకున్నారు మంత్రి కొండా సురేఖ. ఆలయ పరిసరాలను కూడా జాతరకు వచ్చిన భక్తులల్లా కూడా ఆమె కళ్ళే తిరిగారు. సో ఎట్లా ఉంది మేడం మాటలు? మేడం నమస్తే. మల్లన్న దర్శించుకున్నారు. సో ఎట్లా అనిపించింది? దర్శనం బాగా జరిగింది? అంటే మా అమ్మ వాళ్ళకైతే ఆనవాయితీ లేదు, మా అత్తమ్మ వాళ్ళకి ఆనవాయితీ ఉంది. నా పెళ్ళై 37 సంవత్సరాలు అవుతుంది. అత్తమ్మతోటి నేను ఎక్కువగా వచ్చేదాన్ని. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ అత్తమ్మ బోనాలు వండి సమర్పించడం అట్లాంటిది చేసేది. కానీ అత్తమ్మ పోయిన తర్వాత మేము ఒక కొమరవెల్లి బోనాలు మాత్రం చేస్తూ ఉన్నాము. ఐనవోలు బోనాలు ఉట్టిగా దర్శనం చేసుకొని వెళ్ళడం తప్పితే బోనాలు అనేటివి లేవు. అప్పుడు వచ్చినప్పుడు మేము ఏమేమి చేసేది అదంతా కూడా నాకు గుర్తుకొస్తూ ఉంది. ఇప్పుడు రాగానే అత్తమ్మ గుర్తొచ్చింది ఇక్కడ. మరి ఇక్కడ చూస్తున్నాం మనము అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడం అనేది మన ఇది తెలంగాణకే ప్రసిద్ధి, ఎక్కడా లేదు ఈ ప్రసిద్ధి. ఆంధ్ర వైపు ఇటువంటిది అసలు కల్చరే ఉండదు మనకి. ఇది ఒక భక్తి శ్రద్ధలతోటి పవిత్రంగా సమర్పించేటువంటి బోనాలు 100% కోరుకున్నవి తీరుతాయి అనేటువంటి నమ్మకం కూడా మనకు ఉంటుంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో ఈసారి మనకు మేడారం కూడా వచ్చింది కాబట్టి మేడారం వెళ్ళే ముందు కొమరవెల్లి వెళ్తారు, వేములవాడ వెళ్తారు, ఐనవోలు వెళ్తారు. ఈ 3 వెళ్ళిన తర్వాతనే సమ్మక్క దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అదే క్రమంలో సండేస్, వెనస్డేస్ ఎక్కువ రష్ ఉంటుంది, శుక్రవారాలు. మిగతా డేస్లో కూడా వచ్చి వెళ్తుంటారు, కానీ ఈ డేస్ ముఖ్యంగా ఎక్కువ ప్రచారంలో ఉంటాయి. కాబట్టి భక్తుల రద్దీ ఈరోజు చూసాము, రేపు కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కూడా ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి అన్నీ కూడా మరి అధికారులను ఆదేశించాము మేము. వారు చూసుకొని ఈరోజు ఏ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా వాళ్ళు వచ్చి బోనాలు సమర్పించుకునే విధంగా వారు సౌకర్యాలు చేయడం జరిగింది. మంత్రిగా స్వామి దర్శించుకున్నా కూడా సాధారణ భక్తులలాగా మీరు అంతా పరిసరాలు తిరిగారు. సో ఏర్పాట్ల గురించి కానీ వృద్ధులు, చిన్నపిల్లలు, వృద్ధులు వస్తుంటారు. సో ఎట్లా అనిపించింది మీకు ఈ వాతావరణం? ఏం చెప్తారు భక్తులకి? భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దని మొదలే మేము చెప్పాము. ఫస్ట్ ఎక్కువ గర్భిణీ స్త్రీలు, మన జోగినీలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఈ నలుగురిని ప్రత్యేక లైన్లో పంపించాలని కూడా మేము చెప్పాము. వాళ్ళకు ప్రత్యేకంగా లేడీ కానిస్టేబుల్స్ని పెట్టడము, ఆశా వర్కర్లను పెట్టడము, అంగన్వాడీ వర్కర్లను వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాము. ఎందుకంటే ఈ బోనాలాగంలో సరిగా తింటారు, తినరు, వాటర్ తాగుతారు, తాగరు, పిల్లలకు ఫుడ్ పెడతారు, పెట్టరు. దానివల్ల కొంచెం డీహైడ్రేషన్ అవ్వడము, కాళ్ళు తిరిగి పడిపోవడము ఇట్లాంటివి చేసినప్పుడు ఆ తోపులాటలో వాళ్ళకి ఇంకా ఊపిరాడక ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తూ మధ్య మధ్యలో కూడా వాటర్ ఫెసిలిటీస్ కానీ మజ్జిగ అట్లాంటివి ఇవ్వడం అని అట్లాంటివి కూడా ఏర్పాటు చేయమన్నాము. అంగన్వాడీ వాళ్ళని మాత్రం ప్రత్యేకంగా పిల్లల మీద దృష్టి సారించామని చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, ఎట్లా జరుగుతుంది జాతర? రేపు ఎల్లుండి చాలా మంది జనం వచ్చే పరిస్థితి. సో ఏం చెప్తారు భక్తులకి? మీరు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా మంత్రివర్యులు కొండా సురేఖమ్మ ఎప్పటికప్పుడు ఆదేశాల అనుసారంగా, అలాగే ఇక్కడున్న ఈఓ, మా చైర్మన్, కమిటీ మెంబర్లందరూ కూడా ప్రతి ఒక్కరికి బాధ్యతలు అప్పచెప్పినాం. ముఖ్యంగా సోదరి చెప్పినట్టుగా మహిళలను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని వృద్ధులను, అలాగే గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు వారికి ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేసినాం. 100% ఆ విధంగానే చేస్తున్నాం. ఎక్కడ కూడా తప్పు కాకుండా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖతోని కోఆర్డినేట్ చేసుకుంటూ, అన్ని శాఖలను కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతిదీ కూడా రవాణా సౌకర్యం అన్నీ కూడా మంచిగా ఉండేటట్టు ఏర్పాటు చేసాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఇప్పటివరకు అయితే రాలేదు. డైలీ ఎమ్మెల్యే పెట్టినా అక్కడికి కూడా ఎవరు ఫోన్ చేయలేదు మాకు ఇబ్బంది ఉన్నదని. సో తప్పనిసరిగా మా యొక్క శాఖ పరంగా కానీ ఏ పరంగా కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. ఇది మొత్తానికి ఐనవోలు జాతర బ్రహ్మోత్సవాలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశాము. భక్తులందరూ కూడా సునాయాసంగా వచ్చి దర్శించుకొని వెళ్ళొచ్చంటూ కూడా మంత్రి కొండా సురేఖ చెప్తున్న పరిస్థితి. విడుదల సంతోష్తో వేణుబిక్టి, ఐనవోలు, హన్మకొండ.